శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాద మంగళం భక్తవత్సల. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సాకాశికాహం నిజబోధరూపా. యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. చరాచరం, ఈ చరాచరాత్మికమై ఉన్నటువంటిది జగత్తు. ఈ జగత్ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని నిన్న మనం అధ్యయనం చేసుకోవడం జరిగింది. కాబట్టి వ్యావహారిక జగత్ అనేది బంధము కాదు. ఎందుకంటే ఈ వ్యావహారిక జగత్తులో భాగమే మనం ధరించి ఉన్న దేహం కూడా. ఈ పంచభూతములు అనేటువంటి వాటి యొక్క అంశమే మన శరీరం. అందుచేత ఈ శరీరం అనేటువంటిది ఉన్నప్పుడే మనం మోక్షం యొక్క విషయంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. శరీరధారులు, శరీరం ధరించి ఉన్నటువంటి వారే. దేహవద్భిః అవాప్యతే, గీత కూడా ఆ మాట అంటుంది. దేహవద్భిః, దేహమును ధరించినటువంటి వారు అన్నారు. ప్రాక్ శరీర విమోక్షణాత్ అని మరోసాట. ప్రాక్ అంటే పూర్వమే, శరీర విమోక్షణాత్, శరీర విమోక్షణాత్ అనగా విడవటానికి పూర్వం, దేహమును వదలటానికి పూర్వమే మోక్షం యొక్క విషయమై చూసుకోవాల్సి ఉంటుంది. దేహం పోయిన తర్వాత ఇంకేం కూడా చేసే అవకాశాలు లేవు. మరల దేహం వచ్చేదాకా జీవుడు వేసి ఉండాల్సిందే. దేహానంతరం, దేహం వదిలిన తర్వాత మోక్ష సంబంధమై ఉన్నటువంటి దానికి అవకాశాలు లేవు. కాబట్టి దేహం ధరించిన తర్వాతే మళ్ళా చేయాల్సి ఉంటుంది. భాగవతంలో ఒక అంశం వస్తుంది. భరతుడు సమస్త రాజ్యాన్ని త్యజించి బిడ్డలకు అప్పచెప్పేసి రాజ్యాన్ని తపస్సు చేయటానికే అరణ్యానికి వచ్చాడు. ఆ తపస్సు ఇవన్నీ కూడా శీలించే విధానములో ఆయన ఒక లేడీ సంబంధ మోహానికి గురై మరణ సమయంలో ఆ లేడీ మీద ఉన్నటువంటి మోహం పోక, మమకారం పోక, ఆ లేడీని స్మరిస్తూ దేహం సాలిస్తే తిరిగి మరలా ఆయన లేడై పుట్టాల్సి వచ్చింది. లేడై జనించిన విధానములో ఆయన గారు కేవలం ఒక నిమిత్త మాత్రంగా ఉండాల్సి వచ్చింది. పశ్చాత్తాపాన్ని చెందుతాడు లేడీ దేహంలో ఉండి. మరి ఎంత పొరపాటు చేశాను, అనవసరంగా సమస్త రాజ్యాన్ని త్యజించి లేడీ మీద మోహాన్ని పెంచుకోవడం కారణంగా ఆ మోహాన్ని ఈ విధంగా కట్టేసింది దేహములో అని లేడీ దేహంలో ఆ యొక్క గత జన్మ స్పృహ ఉన్నట్లుగా మనకు భాగవతంలో వస్తుంది అంశము. ఆ లేడీ దేహం పోయిందాకా ఆయన వేసి ఉండాల్సి వచ్చింది. తిరిగి మరలా లేడీ దేహం వదిలి ఆ పుణ్య సంస్కారముతో ఇంకో బ్రాహ్మణ గృహంలో జనించటము,
ఆయనకు ఆ తపస్సు యొక్క ప్రభావంతో గతంలో ఏం జరిగిందో అన్నటువంటి విషయం మనసు లోపల ప్రగాఢంగా తెలిసి రావటము, తిరిగి మరలా అలాంటి మోహాల్లో పడకూడదు అన్నటువంటి విషయములో జాగ్రత్త వహించి చిన్నప్పటి నుంచే ఇక ధ్యానములో తాత్విక సంబంధ అంశంలో ఉండిపోతాడు. మనకి ఇది భాగవతంలో ఈ అంశం వస్తుంది. జడభరతోపాఖ్యానం అనే ఉపాఖ్యానం ఉంది. కనుక చిన్నతనం నుంచే ఇక ఆయన గారు ఎలాంటి మోహాలకు గురి కాకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఎక్కువ ఇతర సాంగత్యాలు లేకుండా నిరంతరంగా తత్వచింతనాశీలుడై గడిపిన అంశము మనకు భాగవతంలో వచ్చే అంశము. కాబట్టి లేటి దేహం ధరించినప్పుడు ఆయన పశ్చాత్తాపానికి గురయ్యాడు. ఆడేం చేసే అవకాశం లేక మిన్నక ఉన్నాడు. ఆ దేహం కాస్త పోయాక మళ్ళా ఇంకో దేహం ధరించి అప్పుడు మానవ దేహంలోకి వచ్చాక సాధన మళ్ళా కొనసాగించే విధానం వస్తుంది ఆయనకి. అట్లా చూసినట్లయితే ఒక మన ఉదంతములుగా భాగవతాదుల్లో ఇస్తున్నటువంటి విషయము. కాబట్టి దేహానంతరం దేహం పోయిన తర్వాత కూడా ఇక జీవుడు వేసి ఉండాల్సిందే. తిరిగి మరలా దేహం ధరించి వస్తే, అనగా ఇతర దేహాలు ధరించి వస్తే ఇక అక్కడ అవకాశం కూడా లేదు. ఇక మరలా మానవ దేహంలోకి వస్తేనే ఈ సాధనాంశములో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కనుక పంచభూతాత్మికమై ఉన్నటువంటి జగత్తు, దాన్ని సంబంధమై ఉన్నటువంటి అంశము దేహము. కాబట్టి వ్యావహారిక జగత్తు బంధయోగ్యముగా లేదు అనేటువంటి విషయంగా స్వామివారు చాలా సందర్భాలలో మరి గ్రంథాలలో వివరిస్తూ ఉంటారు. వ్యావహారిక వస్తువు జగత్తు మిథ్యా అనే పదం వాడారు. మిథ్యా అని ఎందుకన్నారంటే సదసద్ విలక్షణ వస్తువు మిథ్య. ఇది కూడా స్వామివారు వాడిన వాక్యమే సంభాషణల్లో. సదసద్ విలక్షణ వస్తువు మిథ్య అన్నారు. మిథ్యకు ఆయన నిర్వచనం చేశారు. సదసద్ విలక్షణ వస్తువు, సద్వస్తువులో చేరింది కాదు, అసద్ వస్తువులో చేరింది కాదు, రెండింటికంటే విలక్షణంగా ఉండేది మిథ్య అన్నారు. కాబట్టి మిథ్య అని చెప్పనంటే ఈ నామరూపాలుగా గోచరించేటువంటివన్నీ కూడా కాలాంతరంలో అంతరిస్తాయి. కాబట్టి ఇంతకుముందు లేక గతించిన తర్వాత ఉనికి లేక మధ్యకాలంలో మాత్రమే గోచరించేవిగా ఉండటం వల్ల మిథ్య అనే మాట జగత్తుకు వాడుతున్నటువంటి అంశము. అయితే ఏంటంటే వ్యావహారిక వస్తువు అనేటువంటిది అది మనకు వినియోగాత్మకముగా ఉన్నది. అనగా మనకి మోక్షానికి కారణమై ఉన్నటువంటి యొక్క మానవ దేహాన్ని ఇచ్చేదిగా ఉన్నది. ఆ వ్యావహారిక జగత్తు ఉంటేనే మనకి యొక్క పాంచభౌతిక దేహం అనేది కూడా ఉండటం జరుగుతుంది. దీనివల్ల మోక్ష ప్రయత్నం చేసే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి వ్యావహారిక జగత్తు స్వతసిద్ధముగా బంధహేతువు కాదు. అయితే బంధముగా ఎక్కడ మారింది అని చెప్పనంటే మనం ఆ జగద్వస్తువు యందు ఈ రాగభావము, ద్వేషభావము, మోహభావాలు మనం పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా వ్యావహారిక వస్తువుల యందు మనం ఈ గుణాలని స్వపించాం. మోహాన్ని పెట్టాం, రాగాన్ని పెట్టాం, ద్వేషాన్ని పెట్టాం, మమకారం పెట్టాం. ఇలాంటి గుణాలన్నీ పెట్టడం కారణముగా మన గుణాలు మనల్ని బంధించేవిగా ఉన్నాయి. ప్రపంచ వస్తువులు బంధించేవిగా లేవు. మన గుణములే మనల్ని బంధించేవిగా ఉన్నాయి. కాబట్టి వ్యావహారిక వస్తువు ఎందుకు బంధయోగ్యముగా అనే పదం ఒక పక్క వాడుతున్నాము అంటే మనం పెట్టినటువంటి యొక్క ఈ రాగ, మోహ, ద్వేష ఇత్యాది గుణాలను వ్యావహారిక వస్తువుల్లో పెట్టాం. కాబట్టి వ్యావహారిక జగత్తు బంధయోగ్యము అనే మాట అవగాహన లేకుండా వాడుతున్న అంశము. అది బంధయోగ్యం కాదు. నువ్వు పెట్టిన భావాలు నీకు బంధించేవిగా ఉన్నాయి. కనుక ఆ రాగద్వేష మోహాలని తీసేయి అనేటువంటి మాటగా చెబుతూ ఉన్నారు. అందుచేత నువ్వు పెట్టినటువంటి యొక్క గుణాలే నీకు బంధయోగ్యములుగా అవుతూ ఉన్నాయని చెప్పని
అందుచేత వ్యవహార వస్తువు నీకు వినియోగాత్మకముగా ఉన్నది, నీ జీవనానికి ఉపయోగపడేటువంటి యొక్క వస్తువుగా ఉన్నది. వ్యావహారిక వస్తువు ప్రపంచం బంధం అని చెప్పని దూరంగా పోయినా అక్కడ ఉంది ఆ వ్యావహారిక వస్తువు ప్రపంచమే. ఇక్కడ ఉన్నది ఈ ప్రపంచమే, ఆడ ఉన్నది ఆ ప్రపంచమే. ఎక్కడికి పోయినా ప్రపంచం దాటిపోయే అవకాశాలు లేవు. కాబట్టి ప్రకారముగా ఈ వ్యావహారిక జగత్తు పంచభూతాత్మక జగత్తు బంధయోగ్యము కాదు. అది మనం గుణాలను చూపించడం కారణముగా దాన్ని బట్టి మనకు వేదన, బాధ, దుఃఖము అనేటువంటివి కలిగే దానాలు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి వ్యావహారిక వస్తువును మనం జీవితంలో వినియోగించుకుంటూనే మరి మోక్ష విషయముగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అదే జగత్ అనేటువంటిది బంధము అనేటువంటిది ఎక్కడొచ్చిందని చెప్పనంటే ప్రాతిభాషిక జగత్తు అనేది మరొకటి చెప్పేటువంటి మాట. ఈశ్వర నిర్మితమై ఉంది వ్యావహారిక జగత్ అయితే, జీవ నిర్మితమై ఉన్నటువంటిది ప్రాతిభాషిక జగత్తు. అందువల్ల ఈ ప్రాతిభాషిక జగత్ అనేటువంటి ఆలోచన ప్రపంచం, ఆలోచన ప్రవాహం, ఇది నీకు బంధముగా ఉందనే విషయం మనకు శాస్త్రంలో చెప్తున్న విషయం. కనుక సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢ. ధ్యానములో సంకల్ప రహితముగా ఉన్నట్లయితే నువ్వు యోగారూఢ, నివృత్తి మార్గంలో పయనించి ఆత్మానుభవాన్ని పొందే అవకాశం నీకు ఏర్పడుతుంది అని చెప్పనే మాట. అన్ని ఉపనిషత్తుల్లో కూడా చెప్పింది ఏంటంటే నీ మనస్సులో కలిగేటువంటి నామరూపాత్మిక జగత్తు అది ప్రాతిభాషిక జగత్తు. దాన్నే మానసిక స్వప్న జగత్తు పగటి కళ్ళకు చెప్పున్నాం కదా. అట్లాగా మనసులో ఏర్పడేటువంటి నీ సంకల్ప జగత్తే నీకు బంధం తప్ప వ్యావహారిక జగత్తు అది నీకు బంధముగా లేదు, అది వినియోగాత్మకముగా ఉందన్న విషయం మనం గమనించుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైనా వదలగలిగితే మనస్సులో ఏర్పడ్డటువంటి ఆ సంకల్ప ఆలోచన ప్రవాహాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. నువ్వు పరమార్థాన్ని అపేక్షించినట్లయితే, వ్యవహారాన్ని అపేక్షించిన వారు సంకల్పాలు వాడుకుంటూ ఉంటారు, సంకల్పములు చేసే వ్యవహారం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ పరమార్థం, మోక్షం, బ్రహ్మం ప్రాప్తించాలని చెప్పానంటే మనస్సును ఏకాగ్రం చేయాలి. తత్రైకాగ్రం మనఃకృత్వా అని చెప్పి అన్నారు. కాబట్టి ప్రకారముగా ప్రపంచం బంధం అనేటువంటి మాట వచ్చినప్పుడు ఇది మనస్సులో ఏర్పడ్డటువంటి ప్రాతిభాషిక జగత్తు అనేటువంటి విషయమే బంధముగా మహాత్ములు చెప్పిన మాట. మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. బంధాయ విషయాసక్త అని కూడా ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. అందుచేత మనసు అనేటువంటి దాంట్లో ఏర్పడేటువంటి ఆలోచన అనేటువంటి యొక్క అంశమే బంధకారకముగా ఉంది. కాబట్టి దాన్ని త్యజించగలిగేటువంటి విషయముగా పయనించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి మంత్రంలో, శ్లోకములో శంకర భగవత్పాదాచార్యుల వారు 2 అంశములు ప్రవేశింపజేశాడు. ఒకటి వ్యావహారికమునకు సంబంధించినటువంటి యొక్క అంశం పై పాదంలో, రెండవది పారమార్థికమునకు సంబంధించిన అంశము 2వ పాదములో. కనుక 2వ పాదములో చెప్పిన అంశం ఏంటని చెప్పినట్టు సత్యస్వఖైక పరమాత్మ రూప. సాకాశికాహం నిజబోధ రూప. సాకాశిక అహం, అహం నేను అన్నాడు. సత్యస్వఖైక పరమాత్మ రూప, ఇది చెప్తున్నటువంటి మాట శాస్త్రంలో. పరమాత్మ రూపము అని చెప్పనట్లయితే సాధారణంగా ఎవరెవరు ఏ ఏ దేవత పట్ల భక్తి కలిగి ఉంటారో, ఏ యొక్క దేవతను తమ ఎలవేలుపుగా ఆరాధ్య దైవముగా భావించుకుంటూ ఉంటారో, అలాగా ఆరాధింపబడేటువంటి యొక్క స్వరూపమే భగవంతుడుగా వారి యొక్క మనస్సులో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. ఏమి మరి శ్రీ మహావిష్ణువుని సేవించేవారు శ్రీమన్నారాయణుడే దేవుడనే భావన, పరమశివుణ్ణి ఆరాధించేటువంటి వారు పరమశివుడే దేవుడని చెప్పని వారి భావన, అమ్మవారిని సేవించేటువంటి వారు జగన్మాతయే దేవత, ఆమె సృష్టికర్త అనేటువంటి యొక్క భావన, అయ్యప్ప స్వామిని ఆరాధించేటువంటి వారు అయ్యప్ప స్వామియే దేవుడని చెప్పిన వాళ్ళ భావన.
ఈ ప్రకారంగా ఎవరెవరు ఏ ఏ మతస్థులు కూడా మరి ప్రభువా అని చెప్పిన వాళ్ళు, అల్లా అని చెప్పిన వీళ్ళు, ఎవరెవరు ఏ యొక్క రూపాన్ని సేవిస్తూ ఉంటారో వాళ్ళకి అదే దేవుడుగా భావించుకునేటువంటి విధానము. కానీ ఉపనిషత్తులు చెప్తున్నటువంటి అంశం తనకు భిన్నముగా ఉన్నది. ఇవి కేవలం పురాణములలో చెప్పినటువంటి యొక్క పురాణ పురుషులు, వారు మా యొక్క ఆ దేవతలే దేవుడుగా బోధిస్తాయి ఆ పురాణాలు. విష్ణు పురాణం విష్ణువే దేవుడని, శివ పురాణం శివుడే దేవుడని చెప్పని, దేవి భాగవతం అమ్మవారే దేవుడని చెప్పని, ఇవన్నీ కూడా మామూలుగా లోకంలో అందరూ కూడా ఆయా భక్తి కలిగి మా దేవుడే గొప్పవాడు, మా దేవుడే మూలము, మా దేవుని వల్లే జగత్తంతా ఏర్పడింది అనేటువంటి విధానముగా ఆయా మత సంబంధమై ఉన్నటువంటి ప్రబోధకులు మాట్లాడేటువంటి యొక్క అంశం. వైష్ణవంలోకి పోయినట్లయితే మా విష్ణువేనయ్యా, ఇంకెవరు లేరక దేవుడు అని చెప్పని. అట్లా శైవ మతంలోకి పోతే లేదు మా పరమశివుడే దేవుడు అని చెప్పని వాళ్ళు. శాక్తేయ మతంలో ప్రవేశిస్తే ఆ శాక్తేయులు మా అమ్మవారే దేవుడు అని చెప్పని వాళ్ళు. అట్లా ఎవరికి వారు, ఇస్లామిక్ వాళ్ళు లేదు మా అల్లాయే దేవుడని, క్రైస్తవులు మా ప్రభువే దేవుడు అని చెప్పి ఈ ప్రకారంగా ఆయా రూపములు పెట్టుకొని ఆయా రూపములకే పరిమితమై భగవంతుడుగా సేవించేటువంటి విధానము. కానీ ఉపనిషత్తులలో చెబుతున్న అంశం ఏంటంటే సచ్చిస్వకైక పరమాత్మ రూప, సత్తు చిత్తు ఆనందాత్మికమై ఉన్నటువంటి స్వప్రకాశమై ఉన్నటువంటి పరమాత్మ మరి ఆయన ఈ యొక్క ఇలాంటి సత్తు చిత్తు ఆనందమే స్వరూపముగా కలిగి ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ యొక్క నివృత్తి మార్గముగా మరి బ్రహ్మైక్య భావాన్ని కోరినటువంటి వారు వాళ్ళందరూ కూడా యోగులు, తత్వవేత్తలందరూ కూడా బ్రహ్మారాధన చేస్తూ ఉన్నారు, బ్రహ్మమునే ఆరాధిస్తూ ఉన్నారు, బ్రహ్మమే దేవదేవుడుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఉపాసనా సంబంధమై ఉన్నటువంటి వారు వారి వారి ఇష్టదైవాన్ని దేవుడుగా భావించి వాళ్ళు షోడశోపచారాలతో ఆరాధన చేసే విధానం కనపడుతుంది. ఇది మనకేంటంటే శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే మరి వ్యక్తి పొరబడే అవకాశాలు ఉండవు. శాస్త్రాన్ని అధ్యయనం చేయకపోవటం వల్ల తనకున్నటువంటి యొక్క పరిమిత జ్ఞానముతోనే వాళ్ళు భావించుకునే విధానముగా వాళ్ళు అక్కడే ఉండిపోతూ ఉన్నారు. ఈ విషయంగా పరమాత్మ భగవద్గీతలో అల్పమేధస అనే పదం కూడా వాడతారు. అల్పమేధస అంతవత్ ఫలం తేషాం తద్భవతి అల్పమేధస. అల్పమేధస్సు అంటే ఏమిటి అర్థం? చాలా తక్కువ జ్ఞానం కలిగి ఉన్నటువంటారని చెప్పిన అర్థం. అల్పమేధస్సు అంటే చాలా తక్కువ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు. కనుక వారికి ఏమి తెలియదు. శాస్త్ర సంబంధమై ఉన్న ఆధ్యాత్మిక సంబంధమై ఉన్న విషయాలు ఏవి కూడా తెలియవు. కానీ వాళ్ళు ఏవో కొన్ని భావాలకు లోనై ఆ విధంగా భావంతో ఉండిపోవటం అవుతుంది. వారిని ఉద్దేశించి స్వామి చెప్పే మాట అంతవత్ ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం. కాబట్టి ప్రకారంగా అల్పమేధస్సు మహామేధస్సు. మహామేధస్సు అంటే మరి ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ కూడా చక్కగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరి తాత్విక మార్గంలో పయనించేటువంటి వాళ్ళు ఉన్నటువంటి వారిని మహామేధస్సులు, మహామేధో సంపన్నులుగా, కేవలం పరిమిత జ్ఞానం ఎవరో 4 మాటలు చెబితే ఆ 4 మాటలను చెవిలో వేసుకొని అవే వాస్తవములు అని చెప్పనే భ్రమలో పోయేటువంటి వారిని ఉద్దేశించి పరమాత్మ అల్పమేధస, వాళ్ళు అల్పమేధస్సుగా ఉన్నటువంటి వారు, వాళ్ళు చేసేటువంటి యొక్క కార్య ఆరాధనా సంబంధముగా వచ్చే ఫలితములు కూడా అంతవత్తు కాలాంతరములు అవి అంతరించేవిగా ఉన్నాయి తప్ప శాశ్వతముగా నిలబడేటువంటివి కావు. ఈ కోణంలో చూసినట్లయితే ఈనాడు తాత్విక మార్గంలో పయనించేటువంటి వాళ్ళలో చాలామందిలో చేరి ఉన్నటువంటి యొక్క అంశమే ఇది అల్పమేధస. అల్పమేధస్సు, అల్పం అంటే స్వల్పం, అల్పమన్నా స్వల్పమన్నా ఒకటే అర్థం అన్నమాట. కనుక మరి సాధారణంగా లోకంలో ఎవరికి కూడా అలాంటి జ్ఞానం అనేది ఉండదు. సామాన్య జీవించుకుంటూ ఉన్నటువంటి వారు
వాళ్ళకి ఏదైనా సరైనటువంటి యొక్క మార్గాన్ని బోధింపగలిగితే వాళ్ళు ఆ మార్గంలో పోతారే తప్ప వాళ్ళేమి ఆశ్రమాలకు పోయి 12 ఏళ్ళు ఆశ్రమంలో గురువు దగ్గర ఉండి శాస్త్రాధ్యయనం సశాస్త్రీయముగా శాస్త్రాధ్యయనం చేసే విధానముగా అంత లెక్క సామాన్య పౌరుడు పోయే విధానం ఉండదు. అందరూ అలా అంత లెక్క పోలేరు. కానీ ఏంటంటే అలా జిజ్ఞాస ఉంటుంది, ముముక్షత్వం ఉంటుంది, మోక్షాపేక్ష ఉంటుంది. వాళ్ళు మరి ఆ సూచించినటువంటి యొక్క మార్గం వైపుకు ప్రయాణం చేసే విధానం ముఖ్యంగా ఉంటుంది. కానీ ఏంటంటే ఈనాడు అలాంటి వారికి కేవలం దొరికేటువంటి గురువులు కూడా అల్పమేధస్సు కలిగి ఉన్న గురువులే చాలా వారికి ప్రాప్తిస్తున్నటువంటి విధానము. ఇలాంటి సామాన్య జ్ఞానం, చాలా తక్కువ జ్ఞానం, ఏదో 4 గ్రంథాలు వాళ్ళు చదువుతారు, తర్వాత గురువులుగా వాళ్ళే మాస్టర్లుగా అయిపోయి ఇక వాళ్ళే ప్రబోధం చేసేదిగా వచ్చేస్తారు. మరి వాడికి తెలియదు, అనుసరించేటువంటి వీళ్ళకు తెలియదు. ఆ తెలియంతనం ఒక అంధకారములో సాగిపోయేటువంటి ఈ సభ్యులైపోతారు. ఇట్లా లోకంలో చాలా చోట్ల చాలామంది అల్పమేధసాం, కేవలం అవగాహన లేని విధానముగా చాలా తక్కువ జ్ఞానం ఉన్నటువంటి వారు, పరిమిత జ్ఞానం ఉన్నటువంటి వారు, ఏదో 4 వాక్యాలు మాత్రమే అధ్యయనం చేసి ఉన్నటువంటి వారు, వాళ్ళంతా కూడా గురువులై మరి వాళ్ళు ఈ మార్గం చూపించే విధానంగా ఉన్నప్పుడు మరి వీళ్ళందరూ కూడా అనుసరించేటువంటి వాళ్ళందరూ కూడా సరైనటువంటి జ్ఞానం లేక, సరైన మార్గం లేక అపమార్గంలో పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మాట ఉపనిషత్కారులు కూడా చెబుతున్న విధానమే. అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నియమానా యథాందా అని కఠోపనిషత్తు. అవిద్యాయాం అంతరే వర్తమానాః, వాళ్ళు చూస్తే అవిద్యాంధకారములో ఉన్నారు. స్వయం ధీరాః పండితం మన్యమా, మేము స్వయం ధీరులమో, మాకు అన్నీ తెలుసు, మేము పండితులం అనే విధానంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః, వాడు భ్రాంతిలో ఉండి మూఢుడై ఉన్నటువంటి వాడు 10 మందికి మార్గం చూపే విధానముగా గురువుగా ఆయన లోకంలోకి వచ్చేస్తాడు. ఆ ప్రకారంగా తనకు తెలియదు, తనెమ్మటే వచ్చే వాళ్ళకి తెలియదు. ఈ ఇరువురు కూడా అంధకారంలో మహాంధకారంగా ప్రయాణమైపోయే విధానము అన్నాడు. అంధేనైవ నియమానాయ ధాందాహ, ఒక అంధుడు దోవ చూపుతూ ఉంటే మిగతా అంధులంతా ఆ దోవలో పడిపోయిన సొంతముగా అంధ పరంపరగా పోతున్న విధానం అని చెప్పి ఉపనిషత్తులలో ముండకంలోనూ ఆ మాట పాడాడు, కఠోపనిషత్తులో కూడా ఆ మాటలు వాడటం జరిగింది. కాబట్టి ప్రకారముగా కేవలం స్వల్ప జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు లేదన్నా కొంతకాలం ఆశ్రమాలలో ఉండి మహాత్ముల వద్ద ఉండి మహాత్ముల సేవ చేసి ఏదైనా తాత్విక అంశములు కొంత అధ్యయనం చేసి ఉన్నటువంటి వాళ్ళైతే ఆధ్యాత్మికం కొంతవరకు వాళ్ళకి అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి శిక్షణా విధానమే లేకుండా కేవలం 4 పుస్తకాలు చదివి వాళ్ళు గురువులైపోయి లోకానికి ప్రబోధకులుగా మార్గదర్శకులుగా అవుతున్నటువంటి విధానము, దాని ద్వారా అందరూ కూడా అపమార్గంలో పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబము చేవాదించుచు జడువారికి మోక్షంబు కలది వాయుకుమారా. తారక యోగము పట్టుగా అభ్యసింపంగలేక బ్రాలుమాలి కొన్ని వేదాంతయుక్తులు కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదే అని సీతమ్మ వారు ఆంజనేయ స్వామితో తారక యోగంలో చెప్పే మాటలు. తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబము చే తారక యోగము పట్టుగా అభ్యసింపంగ లేక బ్రాలుమాలి కొన్ని వేదాంతయుక్తులు కూడబెట్టి, ఇట్లాంటి వారు ఎక్కువగా ఈనాడు ఉన్నారు. కాబట్టి దానివల్ల అనుసరించేటువంటి వారు కూడా సరైనటువంటి మార్గంలో పోయే విధానం ఉండదు. అందుచేత ఇక్కడ స్వామివారు భగవద్గీతలో
అల్ప మేధస్సు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఆచరించేటువంటి యొక్క ఆచరణ కూడా కాలాంతరములో వాటి సంబంధ ఫలితాలు అంతవంత ఇమే దేహ అంతవత్తు అన్నాడు, అంటే నశించేవిగా ఉంటాయని చెప్పేసి అని. కాబట్టి అందుచేత పరమాత్మ అనేటువంటి మాట చూసినట్లయితే దానికి ఉపనిషత్తులే నిర్వచనం చేస్తున్నటువంటి విధానం. కాబట్టి పురాణములలో చెప్పబడ్డటువంటి ఆ దేవతామూర్తులు వేరు, ఉపనిషత్తులు భగవద్గీతలో చెప్పినటువంటి యొక్క దేవదేవుడు వేరు. కాబట్టి ప్రకారముగా అందరూ ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా పురాణ పురుషులు దేవతలు, కానీ మహాత్ములు బ్రహ్మవేత్తలు జ్ఞానులు యోగులు ఆరాధించేటువంటి దేవుడు దేవదేవుడు, సర్వవ్యాపకుడు, సచ్చిదానంద స్వరూపుడు మరి అయినటువంటి ఇంద్రియ అగోచరుడై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఆరాధించే యోగులందరూ కూడా మోక్షాన్ని పొందారు. ఋషులయ్యారు, ముందు యోగులై తర్వాత ఋషులయ్యారు, వాళ్ళే ఋషులు అని చెప్పని అంటారు. జ్ఞానస్య పారగమనాత్ ఋషి, జ్ఞానంపు తీరమును పొంది ఉన్నటువంటి వారిని ఋషులు అనేటువంటి మాట. ఋషి, మహర్షి, బ్రహ్మర్షి, ఈ పదాలన్నీ ఏమిటని చెప్పానంటే ఎందుకు ఋషి అనేటువంటి పదం వాడబడింది అని చెప్పానంటే దానికి ఒక అర్థం ఉంది. ఏమిటంటే జ్ఞానస్య పారగమనాత్ ఋషి, జ్ఞానంపు తీరమును అనగా దరిని, అవతల దరి, అక్కడ మరి కేవలం ఆనందమే ఉన్నటువంటి దరి, సచిదానందమై ఉన్నటువంటి బ్రహ్మం అక్కడ ఉన్నటువంటిది. కాబట్టి ఆ దరికి వాళ్ళు చేరిన వారు. అయితే మనం ఎక్కడున్నాము అంటే ఈ ప్రపంచ తీరములో ఉన్నాం, దుఃఖ తీరములో ఉన్నాం. బాధలు, వేదనలు, సమస్యలు, అనేకటువంటి యొక్క మానసిక ఇబ్బందులు ఇవన్నీ ఉన్నటువంటి ప్రపంచం యొక్క తీరములో మనం ఉన్నాం. మహాత్ములైతే బ్రహ్మము యొక్క తీరములో వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచము దాటారు, ఇంద్రియాలను దాటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి దుఃఖము లేదు, మరి మానసిక బాధలు లేవు. తరతి శోకం ఆత్మవితో అన్నారు. తరతి వాళ్ళు దాటారు శోకం దుఃఖాన్ని, ఆత్మవితో వాళ్ళ ఆత్మస్వరూపాన్ని వాళ్ళు గుర్తించారు. కాబట్టి వాళ్ళు తరతి శోకాన్ని దాటగలిగారని ఉపనిషత్తులు చెబుతున్నటువంటి మాట. కాబట్టి మనం ఉన్నది ఎక్కడ అంటే ఈ ప్రపంచ తీరములో మనం ఉన్నాం, వాళ్ళు బ్రహ్మము యొక్క తీరములో ఉన్నారు. మన విషయముల తీరములో ఉన్నాం, వాళ్ళు విషయి అనే తీరములో ఉన్నారు. పరిణామశీలమై ఉన్నటువంటి యొక్క తీరంలో మనం ఉన్నాం, పరిణామరహితమై ఉన్న తీరములో వాళ్ళు ఉన్నారు. దుఃఖ తీరములో మనం ఉన్నాం, ఆనంద తీరములో వాళ్ళు ఉన్నారు. ఇలాగా చూసినట్లయితే వారిని ఋషులు అనే మాట వాడారు. జ్ఞానస్య పారగమనాత్ ఋషి, జ్ఞానంపు తీరమును బ్రహ్మ తీరమును చేరినటువంటి వారు. బ్రహ్మపట్నము పోదమంటే దారి తెలియదు అన్నయ, సూటిగా సుక్కాని పట్టి నావ నడపవే చెల్లెలా అని పూర్వం మనకి మహాత్ములు పాడే పాటలు వింటూ ఉంటాం. బ్రహ్మపట్నము పోదమంటే దారి తెలియదు, సూటిగా చుక్కాని బట్టి నావ నడపవే. వాళ్ళు ఆ విధంగా హంస యొక్క ఆశ్రయంలో, సోహం యొక్క సూత్రములో ఉన్నటువంటి వారి మరి ఆ విధంగా వాళ్ళ జీవన నావ, వారి సాధన నావ, పడవ అట్లాగా మెల్లగా చల్లగా సాగిపోయింది. కాబట్టి వాళ్ళు ఈ పంచకోశాలు దాటి, అనాత్మను దాటి వాళ్ళు బ్రహ్మము యొక్క తీరానికి చేరుకున్నటువంటి వారు. కాబట్టి ఆ ప్రకారముగా ఋషులు అని చెప్పనే మాట, చాలామంది ఋషి అని పెట్టుకునే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. అది కేవలం నామక ఉన్నటువంటి దాని తప్ప అది సత్ప్రయోజనముగా ఉన్నటువంటి యొక్క అంశం మాత్రం కాదు. ఋషి అనేది చాలా గొప్ప పదం. అది ఒక ఉన్నతమైనటువంటి యొక్క అహం బ్రహ్మాస్మి యొక్క స్థాయిని పొందినటువంటి యొక్క మహాత్ములకు వర్తింపబడేటువంటి పదం ఋషి అనేటువంటి పదము.
కాబట్టి ఆ ప్రకారముగా వాళ్ళందరూ కూడా మరి సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క తీరానికి వాళ్ళు చేరారు. వారు చేసే ఆరాధన కూడా బ్రహ్మము యొక్క ఆరాధన. మనం చేసే ఆరాధన దేవతారాధన, దేవతార్చన అంటారు కదా. దేవతారాధన అంటే ఎవరెవరికి ఏ ఏ దేవత పట్ల భక్తి ఉంటుందో ఆ దేవతను వారి వారి గృహం ఈశాన్య భాగంలో నెలకొల్పుకొని రోజు వారికి ఆ దేవతకు ఆ షోడశోపచారాలతో పూజ చేసి సహస్రనామాలతో అర్చించి ఈ విధముగా చేసుకునే విధానాన్ని దేవతారాధన అని చెప్పని అంటారు. కాబట్టి దేవతారాధన వల్ల మోక్షము అనేటువంటి విషయం ఏమి చెప్పలేదు. దేవతారాధన వల్ల గృహానికి శుభం కలుగుతుంది, బిడ్డలకు శుభం కలుగుతుంది. కనుక వాళ్ళకు చక్కగా దైవానుగ్రహముతో ఎలాంటి యొక్క ఇబ్బందులు లేకుండా కుటుంబం సాగిపోయే విధానం అన్నారు. అందువల్ల దేవతారాధన అనేది ఏర్పాటు చేశారు. ప్రతి గృహంలోనూ ఉంటుంది. గ్రామాల్లో కూడా ఆ దేవతారాధనలు ఉంటాయి. ఆలయాలన్నీ కూడా ఆ దేవతలకు నివాసముగా ఉన్నటువంటి ఆలయాలే. అక్కడ గృహస్థులుగా ఉన్నటువంటి వారు ఆలయంలో ఆయా దేవతలని అర్చించుకోవటం, అభిషేకించుకోవటం, పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది. దానివల్ల శుభం కలుగుతుంది జీవితాలకి. కానీ ఎక్కడ చెప్పినటువంటి యొక్క సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మం, అట్టి ఆ బ్రహ్మం సర్వవ్యాపకమై ఉన్న స్వరూపము, సమస్త దేవతలకు నిలయమై ఉన్నటువంటి స్వరూపం, సమస్త దేవతా రూపమై ఉన్న స్వరూపం, సమస్త దేవతలలో చేరి ఉన్నటువంటి స్వరూపం. కలడంబోది కలండు గాలి కలరాకాశంబునన్ కుంభిని కలడగ్నిందిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి యతకంగా ఏలయ్యాయడం అని మన భాగవతంలో చెప్పే మాట. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్. ఆ విధముగా సర్వవ్యాపకమై ఉన్నటువంటి భగవంతుడు బ్రహ్మము కలడంబోది కలండు గాలి కనుక ఆయన జలంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, అన్ని దిశలలో ఉన్నాడు, సమస్త జీవరాశిలో ఉన్నాడు, ఓంకారములో ఉన్నాడు, త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్. త్రిమూర్తులలో బ్రహ్మలో ఉన్నాడు, విష్ణువులో ఉన్నాడు, శివునిలో ఉన్నాడు. ఇట్లా సమస్త మరి జీవ సముదాయమే కాదు, దేవతలుగా చెప్పేటువంటి విష్ణువు కానీ బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, వాయువు, అగ్ని ఆ ఉపాధులలో కూడా అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపమే సత్యసుఖయిక పరమాత్మ రూప. సచ్చిదానందమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము అంతటా వ్యాపకమై ఉండగా ఆ బ్రహ్మమును దేవతలు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. పరమశివుడు కూడా ధ్యానం ద్వారా ఆరాధించుకుంటూ ఉన్నాడు. శ్రీమన్నారాయణుడు కూడా ధ్యానం ద్వారా ఆరాధిస్తూ ఉన్నాడు. అట్లా ఆంజనేయ స్వామి ఆ యొక్క దేవదేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అట్లా మనం చూసినటువంటి మహాత్ములందరూ మేము లక్ష్మణార్యులు, అన్నయ్య తీర్థులు, చిన్మయానంద స్వాముల వారు, రమణ భగవానుల వారు, వివేకానంద ఇత్యాది పరమహంస అందరూ కూడా అట్టి ఆ బ్రహ్మమును ఆరాధించే వాళ్ళు తత్వజ్ఞులు, జ్ఞానులు, బ్రహ్మవేత్తలు అయ్యారు. కాబట్టి అలాంటి ఆ స్థితిని మనం కూడా జీవితంలో పొందగలిగితే మన జీవితంలో కూడా ధన్యత చెందే అవకాశము ఉంటుంది. అందువల్ల మరి ఆయా పురాణ పురుషులుగా ఉన్న దేవతలని మనం ఆలయాలలో అర్చించుకుంటాము, మన యొక్క గృహమునందు ఈశాన్య భాగంలో అర్చించుకుంటాము. కానీ సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క సచ్చిదానందమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఆరాధించుకోవాలని చెప్పినట్లయితే నీ శరీరంలో మాత్రమే ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఎక్కడికి పోయి ఆరాధించే అవకాశాలు లేవు. ఆయా దేవతామూర్తులైతే శ్రీమన్నారాయణుణ్ణి మనం తిరుమల కొండ మీద ఆరాధించుకోవచ్చు, బదరిలో ఆరాధించుకోవచ్చు, అన్నవరంలో ఆరాధించుకోవచ్చు, భద్రాచలంలో ఆరాధించుకోవచ్చు. ఇట్లా అనేక ప్రాంతాలలో స్వామి నెలకొని ఉన్నారు కాబట్టి అక్కడక్కడ ఆరాధించుకునే విధానం. అదే పరమశివుణ్ణి ఆరాధించుకోవాలంటే శ్రీశైలంలో ఆరాధించుకోవచ్చు, కాశీలో ఆరాధించుకోవచ్చు,
రామేశ్వరంలో ఆరాధించుకోవచ్చు, అమర్నాథులో ఆరాధించుకోవచ్చు. ఇట్లా పరమశివుణ్ణి ఆరాధించుకోవడానికి ఆయా క్షేత్రాలలో ఆరాధించుకునే విధానంగా ఉన్నది. కానీ బ్రహ్మమును ఆరాధించుకోవటానికి ఏ ఒక్క క్షేత్రాలకు పోయే అవకాశం లేదు, అక్కడ పోయిన ఆరాధించే అవకాశం లేదు. అది ఆ బ్రహ్మమును ఆరాధించే విధానం నీ శరీరమునందు మాత్రమే అవకాశం ఉన్నది. నీ శరీరమునందు మాత్రమే ఆ బ్రహ్మమును, దేవదేవుడుగా ఉన్న బ్రహ్మమును, సచ్చిదానందమై ఉన్న బ్రహ్మమును, స్వప్రకాశమై ఆనంద స్వరూపమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఆరాధించి నీవు కూడా ఆనంద స్వరూపుడు కాగలిగే విధానము, నీవు కూడా ఆనంద స్వరూపుడు కాగలిగే విధానము. అట్టి ఆ యొక్క బ్రహ్మమును ఎవరైనా ఆరాధించాలనే అపేక్ష ఉన్నట్లయితే ఆరాధించుకోవడానికి యోగ్యముగా ఉన్న స్థలం నీ శరీరమే. నీ శరీరంలోనే ఆయన్ని ఆరాధించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మరి ఈ ఈ విషయాన్ని మనకు భగవద్గీత 5వ అధ్యాయంలో స్వామి చెప్పిన మాట, స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిః మునిః మోక్షపరాయణః. మునిః మోక్షపరాయణః. ఏ యొక్క మునీశ్వరుడు మోక్షపరాయణః, మోక్షమునందు అపేక్ష కలిగి ఉన్నాడో అన్నాడు. మునులేనా? ఎవరైనా కావచ్చు. జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మునులే. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు కాబట్టి, ఆధ్యాత్మికాన్ని శీలించే విధానం ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా మునులు అని చెప్పనే మాట అన్నారు. కాబట్టి మునులు అన్నా, జిజ్ఞాసువులు అన్నా, మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వారు అన్నా, లేదా ధ్యానులు, ధ్యానం చేసేవాళ్ళు అన్న ఎవరన్నా కానీ గాక మునిః మోక్షపరాయణం, మోక్షమునందు అపేక్ష ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏమిటని చెప్పానంటే, స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం. పరమాత్మ అంటున్నాడు అర్జునుడితో, నాయన అర్జున, స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, బయట ఉన్న విషయాలు బయటే ఉంచు. శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయాలు బయట ఉన్నాయి. బహిః కృత్వా, బయట ఉన్నాయి, బయటే ఉంచు. లోనికి రానియమాక అనే మాట వాడతాడు. లోనికి రానియమాక అనే మాటకి అర్థం సర్వద్వారాన్ని సంయమ్య అనే మాట మరొకసారి చెప్పేది. కనుక ఆ ప్రకారముగా ఇంద్రియాలకు ఆ విషయాలు వచ్చి అంటుకోకుండా మరి నిశ్చలంగా ఉండాలి. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః. నీ యొక్క దృష్టిని భృకుటి మధ్యంలో ప్రవేశింపజేయమన్నారు. ప్రాణాపానవు సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణవు. ఆ ప్రాణాపాన వాయువులను గమనిస్తూ వాట్లను తక్కువ చేసుకునే విధానంగా చేసుకోవాలి. యతేంద్రియ మనోబుద్ధి, మనస్సుని బుద్ధిని ఇంద్రియాలను చక్కగా సంయమనం చేసుకోవాలి. విగతేచ్ఛ భయక్రోధ, ఈ యొక్క క్రోధ భయాదులు లేకుండా నిశ్చలముగా ధ్యానములో ఉన్నటువంటి వారు యహ ఎవడో సహా అతడు ముక్తః ఏవా, మోక్షానికి అర్హుడు. వాడు మోక్షం పొందటానికి సంపూర్ణటువంటి అధికారత కలిగి ఉన్నాడు, అర్హత కలిగి ఉన్నాడు, ఈ ప్రక్రియ ఆచరించేటువంటి వాడు. అందుచేత ఇష్టదైవాన్ని ఆరాధించుకోవటానికి భక్తులు ఆయా క్షేత్రాలకు పోయి అక్కడ ఆరాధించుకునే అవకాశాలు ఉన్నాయి. శ్రీశైలం పోయి ఆరాధించుకోవచ్చు, అన్నవరం పోయి ఆరాధించుకోవచ్చు, సింహాచలం పోయి ఆరాధించుకోవచ్చు, కాశీకి పోయి ఆరాధించుకోవచ్చు, బదరికి పోయి ఆరాధించుకోవచ్చు. ఇలాగా మరి ఆ దేవతా ఆరాధన విషయంలో సౌలభ్యం అనేటువంటిది ఎక్కడ ఉన్నది. కానీ బ్రహ్మము సచ్చిదానందాత్మికమై ఉన్న బ్రహ్మం సత్యస్వకైక పరమాత్మ రూప సత్తు చిత్తు ఆనందాత్మికముగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఆరాధించుకోవాలని చెప్పన్నట్లయితే అది నీ యందు మాత్రమే ఆరాధించుకోవటానికి యోగ్యత ఉన్నది. కాబట్టి మునులందరూ కూడా మరి ఆ ధ్యానములో ఉన్నటువంటి విధానం, కృష్ణుడు కూడా ఆ ధ్యానములో ఉన్న విధానం, పరమశివుడు కూడా ఆ ధ్యానములో ఉన్న విధానం. కాబట్టి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఆరాధన అనేది ఏంటంటే ధ్యానమే ఆరాధన. అది
మనం మన యొక్క పూజా మందిరంలో కూర్చుని షోడశోపచారాలుగా చేసేటువంటి యొక్క ఆరాధన, అర్చన, దేవతార్చన. ఇక్కడ బ్రహ్మమును ఆరాధించటము అని చెప్పనంటే కేవలం మనస్సుని శ్వాస యొక్క ఆశ్రయంలో ఉంచి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించుట అని అర్థం. మరి ఆరాధించే విషయంలో ఇక్కడ కూడా మరి ఆశమనం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రయజ్ఞం సమర్పయామి, గంధం లేపయామి, పుష్పై పూజయామి, నైవేద్యం నివేదయామి. ఈ విధముగా మన యొక్క ఆరాధనలో ఇవన్నీ ఉంటాయి. ఈ 16 షోడశోపచారాలుగా భగవంతుని సేవించుకోవటం ఉంటుంది. మరి అట్లాగా మోక్ష విషయముగా బ్రహ్మమును ఆరాధించే విషయంలో కూడా ఇక్కడ కూడా పాదౌ ప్రక్షాళయామి, హస్తౌ ప్రక్షాళయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, గంధము లేపయామి, నైవేద్యం నివేదయామి, మధ్య మధ్య పానీయం సమర్పయామి అనేటువంటి విధానం కూడా ఈ బ్రహ్మము యొక్క ఆరాధనలో ఉంటాయా అని చూసినట్లయితే ఇక్కడ కేవలం ఏ సంకల్పము లేదు, నిస్సంకల్ప స్థితి, సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ. నిస్సంకల్ప స్థితి. ఇక నిస్సంకల్ప స్థితిలో ఇంకేంటి ఏముంటాయి? ఇంకా ఏమి పాదవ ప్రక్షాళయామి, హస్తవ ప్రక్షాళయామి, సంప్రయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, నైవేద్యం నివేదయామి. ఇవన్నీ లేవేక, ఇవన్నీ ఆలోచనలు. కేవలం మనం ఒక ఆరాధన బాహ్యమునందు చేసే ఆరాధనలకు మాత్రమే ఈ ఆలోచనలన్నీ ఉంటాయి తప్ప ఇక ధ్యానంలోకి బ్రహ్మము యొక్క ఆరాధనలో ప్రవేశించాము అంటే అక్కడ ఇంకేమి లేదక, నిశ్చలముగా ఉండిపోవటమే. ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. ఊరుకున్నవాడు ఊరక ఉండటమే, ఊరక చూసుచుండువాడ. కాబట్టి అక్కడ ఏ ఆలోచన లేదు, దేని గురించి కూడా విచారించే విధానం లేదు. నిశ్చలముగా మనస్సుని ఏకాగ్రముగా పెట్టుకుని కూర్చోవటమే. నిశ్చలముగా పెట్టుకుని కూర్చున్న విధానమే దాన్ని ఆత్మారాధన. అది బ్రహ్మము యొక్క ఆరాధన. దాన్నే బ్రహ్మయజ్ఞము అనే మాట కూడా చెప్పారు. బ్రహ్మయజ్ఞము చేయవలెనండి నరులారమణము, ఆత్మయజ్ఞము చేయవలెనండి, ఆత్మపూజను చేయవలెనండి నరులారమణము, బ్రహ్మయజ్ఞము చేయవలెనండి. బ్రహ్మయజ్ఞము చేయు విధమును బాగుగా తెలియంగవలయును, తెలిసినంతట ఊరకుండగా దీక్షసే సాధించవలయును, ఆత్మపూజను చేయవలెనండి నరులారమణము, బ్రహ్మయజ్ఞము చేయవలెనండి అని మనకి లక్ష్మణార్యులు ఆ విషయాన్ని రాస్తారు. తైత్రీయోపనిషత్తు నారాయణ ప్రశ్నము 80వ అనువాకం. అది అంతర్యాగాన్ని గురించి చెప్పిన అంశం. అది ఆ అంతర్యాగం యొక్క సంబంధమై ఉన్న అంశాలని తత్వరూపముగా మనకి ఇట్లాగా గానం చేసి చూపించారు. ఈ అంశము తైత్రీయం నారాయణ ప్రశ్నము 80వ అనువాకం కాడకపోతే మీకు ఈ విషయాలు అక్కడ వస్తాయి. దాన్నే బ్రహ్మయజ్ఞము, ఆత్మపూజ అన్నారు. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి, కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయాజ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు, జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము అని అన్నమాచార్ల వారు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. ఇది మోక్ష సాధనం అనగా మనస్సుని నిశ్చలముగా హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ఆ భగవంతుని లోన ఉన్నటువంటి దేవదేవుణ్ణి, బ్రహ్మమును, సచ్చిదానందాత్మక బ్రహ్మమును ఆరాధించటము ఇది మోక్ష సాధనము అని చెప్పిన అన్నాడు. తదీయ గురు ప్రసాదం పురోడాశమిచ్చి కొదదీరా ద్వయమను కుండలంబులు వేట్టి, యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి, యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి,
ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. ఇదివో స్వరూప దీక్ష అంటారు. స్వస్వరూప దీక్ష, స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే శంకరాచార్యుల వారు. కనుక ఆ స్వస్వరూపాన్ని ఆరాధించే విధానం ఇదే బ్రహ్మయజ్ఞము అన్నారు, ఆత్మపూజ అన్నారు, సోహము యొక్క సూత్రం అన్నారు, సోహం భావ ధ్యానం అన్నారు, ఆనాపాన సతి అన్నారు, శ్వాస మీద నిఘా అన్నారు, దృష్టి అన్నారు, గురు కీలకం, ఇట్లా అనేక పదాలు చేసే ప్రక్రియ మాత్రం ఇది ఆత్మపూజ, ఇదే బ్రహ్మయజ్ఞము అనే మాటగా శాస్త్రాల్లో చెబుతున్న అంశము. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. దాన్ని బ్రహ్మకర్మ సమాధి అని స్వామివారు ఎంత బాగా చెప్పుకొస్తారో 4వ అధ్యాయంలో. అదే ఆ యొక్క బ్రహ్మయజ్ఞం, అదే బ్రహ్మారాధన, బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి. చాలా గొప్పగా ఉన్నటువంటి యొక్క అంశం ఇది, ఈ బ్రహ్మార్పణం శ్లోకము. కాబట్టి ఈ ప్రకారముగా మరి సర్వవ్యాపకమై ఉన్నటువంటి సచ్చిదానందమై ఉన్నటువంటి యొక్క ఆ భగవంతుని ఎవరైనా ఆరాధించాలని చెప్పి అన్నట్లయితే వాళ్ళు నిశ్చలముగా కూర్చోవటమే. తత్రైకాగ్రం మనఃకృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్వాసనే యుంధ్యాత్ యోగం ఆత్మవిశుద్ధయే. తత్రైకాగ్రం మనఃకృత్వా, మనస్సుని ఏకాగ్రముగా, నిశ్చలముగా, ప్రశాంతముగా. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట దీపం ఎట్లా నిశ్చలముగా ఉంటుందో అట్లా ధ్యానము చేసేటువంటి యొక్క మహాత్ముల చిత్తం కూడా నిశ్చలముగా ఉంటుందని స్వామి చెప్తారు. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆ బ్రహ్మము యొక్క ఆరాధన, దీన్ని ఏమంటారంటే బ్రహ్మారాధన అన్నారు. బ్రహ్మమును ఆరాధించటము అనేటువంటి మాట. కాబట్టి ఆ బ్రహ్మం అంతటా ఉన్నది, అంతటా ఉన్నప్పటికి కూడా ఎక్కడికి పోయి ఆరాధించే అవకాశం లేదు. ఏమి బ్రహ్మము అంతటా ఉన్నది, సర్వవ్యాపకమై ఉన్నది. సర్వం ఏతద్బ్రహ్మ, సర్వం ఏతద్బ్రహ్మ. కాబట్టి బ్రహ్మం అంతటా సర్వం వ్యాపకమై ఉన్నది. సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మాన్ని మనం పోయి ఎక్కడో ఆరాధించడానికి అవకాశం లేదు. ఆ ఎక్కడో ఉన్న దేవతల వరకు మాత్రమే ఆరాధించుకునే విధానం తప్ప అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము, సచ్చిదానందమై ఉన్న బ్రహ్మము, ఆనందాత్మకమై ఉన్న బ్రహ్మము నిరంతరముగా అందరూ కూడా ఆనందాన్ని కోరుతూ ఉన్నది. ఆనందాన్ని ఉద్దేశించి అన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మానవుని యొక్క ప్రయాణమే ఆనందం వైపుకి. ఎడగబోతున్నావరా ఆనందం పొందటానికి. దుఃఖము నుంచి దూరముగా పోవాలి, ఆనందానికి దగ్గర కావాలి. కాబట్టి ఆనందం 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 అనే విధానముగా అందరూ కూడా ఆనందం వైపుకే సాగిపోతూ ఉన్నారు. అలాగా పరమ లక్ష్యమై ఉన్నటువంటి మానవుని యొక్క లక్ష్యం అనేటువంటిది ఏ ఆనందం ఉన్నదో అట్టి ఆనందం బ్రహ్మము. కాబట్టి అట్టి ఆ బ్రహ్మమును ఆరాధించే అట్టి ఆ యొక్క ఆనందాన్ని పొందాల్సి ఉంటుంది. ఆనందమయోభ్యాసాత్ ఆనందీ భవతి అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మమును పొందినవాడు ఆనందీ భవతి, ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి వాడు. ఈ ప్రకారముగా ఉపనిషత్తుల ద్వారా చెప్పబడ్డటువంటి భగవంతుడు, భగవద్గీత ద్వారా చెప్పబడ్డటువంటి భగవంతుడు కృష్ణ పరమాత్మ ఆ బ్రహ్మమునే బోధించాడు అర్జునుడికి. ఏమి వశిష్ఠ భగవానుల వారు రామునికి ఆ బ్రహ్మమునే బోధించాడు యోగ వాసిష్టంలో. ఇట్లా చూసినట్లయితే అందరూ ఉపనిషత్కారులందరూ కూడా ఆ బ్రహ్మమును బోధించిన విధానం. కాబట్టి అట్టి ఆ యొక్క బ్రహ్మమే మరి సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మమే సర్వవ్యాపకమై ఉంది. కాబట్టి అట్టి ఆ బ్రహ్మము నీలో ఆత్మగా పిలువబడుతూ ఉంది కనుక అట్టి ఆత్మారాధన, బ్రహ్మారాధన అనేటువంటిది అది ధ్యానము ద్వారా చేసేటువంటి యొక్క అంశం.
అట్టి ఆ ధ్యానము ద్వారా రమణ భగవానుడు ఆరాధించాడు. అట్టి ఆ ధ్యానము ద్వారా మలయాళ స్వాములు ఆరాధించి మహర్షి కాగలిగాడు. అట్టి ధ్యానము ద్వారా లక్ష్మణార్యులు ఆరాధించి ఆయన కూడా మహర్షి కాగలిగాడు. అట్టి ఆ యొక్క ధ్యానము ద్వారానే మునులు, ఋషులు, మరి ఏదో వ్యాసులు, వశిష్ఠ భగవానుల వారు, యాజ్ఞవల్కి, జమదగ్ని ఇత్యాది మహాత్ములందరూ కూడా అట్టి ఆ యొక్క బ్రహ్మమును ఆరాధించే వాళ్ళు ఋషులు కాగలిగారు, తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు కాగలిగారు, శాశ్వతానంద స్వరూపులై భాషించగలిగారు. వారు మోక్షమునందు చక్కగా లయమైపోయారు. ఇక వారు తిరిగి వచ్చే విధానం లేకుండగా మోక్షంలోకి చేరిపోయి ఉన్న విధానం కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి విధానములో శంకర భగవత్పాదాచార్యుల వారు సచ్చిదానందమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము అని చెప్పని అన్నారు. సచ్చిదానందమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము. అట్టి ఆ బ్రహ్మమును శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిసుఖైకా పరమాత్మరూప అని మంచిగా ఈ శ్లోకం 2 అంశాలు బోధించాడు. ఒకటేమో మరి ఈ జగత్తు యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని పై పాదంలో చెప్పుకొచ్చారు. కింద పాదములో భగవత్ స్వరూపాన్ని గురించి తెలియజేసే విధానము. ఈ రెండు కూడా మరి మరి బాగా అవగాహన చేసుకున్నట్లయితేనే మనం మన యొక్క మార్గాన్ని చక్కగా ప్రయాణం చేసే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ శ్లోకం సాధకులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉపయోగపడేటువంటి యొక్క విధానము. ఒకటి, మనో సంబంధమై ఉన్నటువంటి ప్రక్రియలో చేరి ఉన్నటువంటిది. మన జీవనమంతయు కూడా మరి భ్రాంతి విధానముగా సాగిపోతూ ఉన్నది. ఇంద్రజాలం, మహేంద్రజాలం అనే పదాలు ఇక్కడ వాడతాడు శంకరాచార్యుల వారు. అట్లనే మనోవిలాసం అనేటువంటి పదాలు కూడా వాడాడు. ఇవన్నీ ఏమిటని చెప్పానంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితి, మనసుకు లోబడి ఉన్నటువంటి పరిస్థితి, ఆలోచనలకు లోబడి ఉన్నటువంటి పరిస్థితి, ఆ మనస్సులో చేరి ఉన్న గుణాలకు లోబడి ఉన్నటువంటి పరిస్థితి, ఈ గుణాలకు లోబడి మనం వ్యవహరిస్తున్నటువంటి విధానం, దాని ద్వారా సంపాదించుకుంటున్నటువంటి సంచితాది కర్మలు, ఆగామి కర్మలు, తత్కారణంగా అనేక శరీరములు ధరించేటువంటి యొక్క భావసాగరములో మునిగేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా చూసినట్లయితే మరి ఈ మనోవిలాసములో చేరి ఉన్నటువంటి మార్గము, మనం దాని నుంచి బయటపడగలిగితేనే సత్యసుఖైకా పరమాత్మ రూపాసాకాశకాహం, అలాంటి సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మము లోపలికి మనం ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. చిరకాలముగా ఉన్నటువంటి యొక్క మన వాంఛ నెరవేరుతుంది. చిరకాలముగా ఉన్న వాంఛ ఏంటంటే మేము ఎప్పుడూ కూడా బ్రహ్మానందముతో ఉండాలి, ఆత్మానందముతో ఉండాలి, ఆనంద స్వరూపలమై ఉండాలి అనేటువంటి యొక్క చిరవాంఛగా, చిరకాలముగా ఉన్నటువంటి వాంఛ మనది నెరవేరాలి అని చెప్పి అన్నట్లయితే పైన చెప్పినటువంటి ఆ మనోకల్పితమై ఉన్నటువంటి వ్యవహారాన్ని మనం అరికట్టగలగాలి, మనస్సుని అరికట్టగలగాలి, మనస్సును జయించగలగాలి. ఆ మనస్సులో చేరి ఉన్న సంస్కారాలని, ఆలోచనలను జయించగలగాలి. ఆ మనస్సులో చేరి ఉన్న గుణాలని అరికట్టగలగాలి. ఇది సామాన్యమై ఉన్నటువంటి విషయం కాదు. ఎందుకంటే ఎంతో కాలముగా అవన్నీ కూడా బలపడి ఉన్నాయి, స్థిరపడి ఉన్నాయి. సువిరూఢమూలం అని పరమాత్మ అంటూ ఉన్నాడు 15వ అధ్యాయం. సువిరూఢమూలం, బాగా పాతుకుపోయాయా. ఎట్లయితే ఒక మహావృక్షం ఏ ప్రకారముగా భూమి లోపలికి బాగా ఆ కుంగుటేరు లోనకు పోయి వీళ్ళన్నీ బాగా భూమిలో చొచ్చుకుపోయి ఎట్లా గట్టిపడి ఉన్నదో, బాగా చాబ తేలి ఆ చెట్టు అంతా ఉంటుంది. గొడ్డలి పెట్టి కొడుతూ ఉన్నా ఠంగ్ ఠంగ్ అంటూ ఉంటుంది. ఆ గొడ్డలో కూడా ముక్కుపోయే పరిస్థితిగా ఉంటుంది. ఆ విధముగా అనాదిగా మనలో ఒక అజ్ఞాన వృక్షం బాగా పెరిగిపోయి ఉన్నది. సువిరూఢమూలం అన్నాడు. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, దాన్ని నువ్వు
తెగవేయాలి అన్నట్లయితే అసంగ శస్త్రేనా, అసంగ శస్త్రాన్ని పూని క్షత్వా నరికివేయి అని స్వామి చెబుతున్నమాట 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగములో. అసంగ శస్త్రేణ దృఢేన క్షత్వా నరికివేయి అంటాడు. చిత్వా అంటే ఛేదించము, కొట్టేయము అని చెప్పిన అర్థం. కనుక అసంగ శస్త్రాన్ని పూనాలని చెప్పనంటే అసంగము, సంగము అంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ఇంద్రియాలతో సంగం, మనో సంబంధమై ఉన్న ఆలోచనలతో సంగం, లోన చేరి ఉన్న అజ్ఞానముతో సంగం, మనకున్నటువంటి సంఘం ఈ ప్రకారంగా అనాత్మతోటి సంఘం నిరంతరముగా ఉంటే ఇంద్రియాలతోనన్నా సంఘం ఉంటుంది, లేదా విషయాలతోనన్నా ఆలోచనలతో సంఘం ఉంటుంది, లేదా అజ్ఞానం నిద్రతోనన్నా సంఘం ఉంటుంది. ఇట్లాగా మరి చూసిన ఇంద్రియములు ఓ పక్క వాసనలు, మరొక పక్క అజ్ఞానం, ఈ మూడింటితో బాగా మనం సంఘం తేలి ఉన్నాం. కాబట్టి అసంగ శస్త్రేనా, అసంగ శస్త్రము అనే మాట ధ్యానము అంతే, ఇంకేం లేదిక. మనస్సుని హంస ఆశ్రయంలో పెట్టి చేసేటువంటి ప్రక్రియకే అసంగము. కనుక హంసతో గనక నువ్వు సాన్నిధ్యం పెంచుకున్నట్లయితే ఇంతకాలముగా మనస్సులో చేరి ఉన్నటువంటివన్నీ కూడా దూరం అవుతాయన్నమాట. కాబట్టి నువ్వు సత్సంగం అంటే పరమాత్మతోటి పెట్టుకోవాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరాచార్యుల వారు. సత్సంగత్వే నిస్సంగత్వం. మరి అనాత్మతో మనకు నిస్సంగం రావాలంటే మన మనసు సత్సంగం పొందాలి. సత్ అంటే బ్రహ్మం. ఆ బ్రహ్మముతో మన మనస్సు చేరాలి. దాన్ని మనం పెంపొందింపజేసుకోవాలి. సత్ అనగా బ్రహ్మం. కాబట్టి ఆ బ్రహ్మము యొక్క సాకార ఆకారమే హంస అన్నారు. దాన్ని సోహం అంటారు. మన శరీరములో రోజుకు 21,600 సార్లుగా సంచరిస్తున్నటువంటి ఏ శ్వాస అయితే ఉన్నదో ఆ శ్వాసనే సోహం అన్నారు. దాన్నే హంస అన్నారు. హంస సోహం, హంస సోహం, హంస సోహం, సోహం ఇది తత్వం. సహాహం, సహాహం అనగా సహా అంటే అది విశ్వవ్యాపకముగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమే అహం, నేను. ఈ ప్రకారముగా రోజు కూడా ఆ యొక్క శ్వాస ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను అనే విధానముగా రోజు మొత్తములో 21,600 సార్లు అది స్మరిస్తూ ఉన్నది. ఏమని? సహాహం, సహాహం, ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను నిరంతరముగా స్మరిస్తూ ఉన్నది, ఘోషిస్తూ ఉన్నది. కానీ మనకేమైపోయిందాయా అంటే ఈ దేహమే నేను, ఈ దేహమే నేను, ఈ దేహమే నేను అనేటువంటి ఈ దేహాత్మ బుద్ధి మనకేర్పడింది, బ్రహ్మాత్మ బుద్ధి దానికి ఏర్పడింది. కనుక దానికి ఉన్నటువంటి యొక్క బ్రహ్మాత్మ బుద్ధి మనకు కూడా రావాలంటే మనం కూడా శ్వాసను ఆశ్రయించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా దాన్ని సోహం అన్నారు. పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస, పాలు పడిన ఈ పరమహంసమున ఓలె ఉన్నది దెనొక హంస, తిప్పలు బెట్టుచు తేలినదిదిగో ఉబ్బు నీటిపై ఒక హంస. ఏం చేస్తుందయా అంటే పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస. ఈ శ్వాస అనేటువంటి హంస మరి చూసినట్లయితే ఎవరు ఆ శ్వాస యొక్క ధ్యానము శీలిస్తూ ఉంటారో అలాంటి వారి యొక్క ధ్యానపరులై ఉన్నటువంటి ధ్యానుల యొక్క మరి అనాత్మంతో తొలగింపజేసి వారిని బ్రహ్మములో చేర్చేస్తుందన్నమాట. అనగా ఏం చేస్తుంది హంస అంటే పాలు నీరు వేరు చేస్తుంది, మరి ఆ పాల భాగాన్ని మాత్రమే స్వీకరిస్తుంది అనే మాట విన్నాం మనం.
హంసలు ఏం చేస్తాయి అంటే వాటి ముందు పాలు పెట్టినట్లయితే నీర క్షీరన్యాయము అని చెప్పి ఆ నీటిని విసర్జించి పాలను మాత్రమే తాగుతాయట. అది హంసల యొక్క లక్షణము అన్నారు. ఇది ఎవరో కూడా బాహ్యముగా చూసిన దాఖలాలేమి లేవు. దీన్ని పారమార్థికముగా చూసినట్లయితే మరి మనలో ఆత్మ అనాత్మ రెండు చేరిపోయి ఉన్నాయి. ఏమి ఆత్మ అనాత్మ రెండు కూడా మిళితమై ఉన్నాయి, చేరిపోయి ఉన్నాయి. అందువల్లే పరమాత్మ 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగ అన్నాడు. ఆ క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేయి అని పరమాత్మ అంటూ ఉన్నాడు 13వ అధ్యాయముగా. ఎట్లా వేరు చేయాలయ్యా? ఎట్లా వేరు చేయాలి? ఇప్పుడు అమ్మగారులు చాట్లో బియ్యం పోసుకుంటారు, దాంట్లో ఉన్న ఒడ్లు రాళ్ళు పక్కన పెట్టేసి బియ్యం స్వీకరిస్తారు. వాళ్ళు చేస్తున్న ఆత్మానాత్మ విచారం ఆ విధంగా చేస్తూ ఉన్నారు. మార్కెట్కు పోయినటువంటి వారు వంకాయల బుట్ట ఉంటే పుచ్చు వంకాయలు పక్కన పెట్టేసి మంచి వంకాయలను బుట్టలు తన యొక్క సంచులు వేసుకునే విధానం చేసుకుంటూ ఉంటారు. అది కూడా ఆత్మానాత్మ విచారం అక్కడ చేస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా లోకంలో ఏది పనికిరావో అవి పక్కన పెట్టేస్తారు, పనికొచ్చే వాటను దగ్గర పెట్టుకుంటారు. ఇలాంటివి చేస్తూనే ఉన్నాం. కానీ పరమాత్మ చెప్పే మాట క్షేత్రజ్ఞ విభాగ యోగ, అనాత్మను ఆత్మను వేరు చేసే యోగము అనే మాట వాడాడు. ఎట్లా సాధ్యం అవుతుంది ఇది? అనాత్మను వేరు చేసి ఆత్మను వేరు చేసే విధానం ఎట్లా సాధ్యం అవుతుంది అని చెప్పి అన్నట్లయితే దాన్ని వేరు చేయగలిగే సామర్థ్యం శ్వాసకు ఉన్నది. కాబట్టి శ్వాసతో నువ్వు కూర్చుంటే చాలు, అది అనాత్మను వేరు చేస్తుంది, పాల భాగాన్ని స్వీకరిస్తుంది. అనాత్మ నీటి శాతము, ఆత్మ పాల శాతం. కాబట్టి అనాత్మ అనగా పంచకోశములు, ఈ యొక్క త్రిదేహములు ఇవన్నీ అనాత్మ కాబట్టి వాటిని జడం చేసి కేవలం శుద్ధ చేతనమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును పొందింపజేసే విధానము ఆ శ్వాస యందు అలాంటి యొక్క విధానం ఉంది కాబట్టే దాన్ని మహాత్ములు హంస అనే పేరు పెట్టారు. మరి అట్టి హంసను ఆశ్రయించే ఉన్నటువంటి వారై అనాత్మ నుండి విడబడి యోగ సమాధి ద్వారా ఆత్మానుభవాన్ని పొందినటువంటి వారు కాబట్టి వారిని పరమహంసలు అని మనం మహాత్ముల్ని పిలుస్తూ ఉంటాం. కాబట్టి అట్టి పరమహంసలై సచిదానందమై ఉన్నటువంటి యొక్క భగవత్ స్వరూప అనుభవాన్ని పొంది తరించాల్సి ఉంటుంది అనేటువంటి విషయముగా మనకి శ్లోకంలో రెండు అంశములు, ఒకటి అనాత్మకు సంబంధించిన అంశము, మరొకటి ఆత్మకు సంబంధించిన అంశము, రెండు కూడా మంచిగా బోధ చేస్తున్నటువంటి శ్లోకం ఇది. శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క దివ్య జ్ఞానముతో చేరి ఉన్నటువంటి శ్లోకం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.